హాయ్ గైస్, వెల్కమ్ టు జిఎస్ టెక్ తెలుగు. నేనైతే ఫ్లవర్ హౌండ్ పెంచుదాం అనుకుంటున్నాను. ఆల్రెడీ మా అన్న దగ్గర మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్ హౌండ్స్ ఉన్నాయి కదా, నాకైతే ఫీమేల్ ఫ్లవర్ హౌండ్ ఇస్తానన్నాడు. అందుకని అయితే నేను మా అన్నయ్య ట్యాంక్ సెటప్ చేద్దాం అనుకున్నాం. అయితే నేను ట్యాంక్ వాష్ చేస్తున్నాను, చూసారు కదా. మా అన్నయ్య అయితే నాకు చాలా బాగా హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడు ట్యాంక్ అయితే క్లీన్ అయిపోయింది, దానిపైన క్యాప్ కూడా క్లీన్ చేస్తాం. నెక్స్ట్ అయితే నేను మా అన్నయ్య అయితే అక్వేరియం క్లీన్ చేస్తున్నాం. సైడ్ బ్యాక్గ్రౌండ్ స్టిక్కర్ అయితే వేస్తున్నాం, చూసారు కదా. మా అన్నయ్య అయితే నాకు చాలా బాగా హెల్ప్ చేస్తున్నాడు. అన్నయ్య అయితే బ్యాక్గ్రౌండ్ స్టిక్కర్ కూడా వేస్తాడు. ఎక్కడి నుంచి తెచ్చేస్తున్నావు అని మీరు నన్ను అడగచ్చు. ఎక్కడి నుంచో కాదండి బాబు, మా అన్నయ్య వాళ్ళ ఇల్లు అయితే మా ఇంటి పక్కనే, అక్కడి నుంచి అయితే తెస్తున్నాను అక్వేరియం. ఇంకైతే లేట్ చేయకుండా అయితే బోర్ వాటర్ ఫిల్ చేస్తాను. తర్వాత అయితే రాక్ సాల్ట్ వేసిన వెంటనే అయితే మనం 15 minutes అయితే వెయిట్ చేయాలి. 15 minutes తర్వాత అయితే మన ట్యాంక్ అయితే ఎలాగుంది చూసారు కదా. ఇప్పుడైతే మన ఫ్లవర్ హౌండ్ అయితే చూపిస్తాను. ఇదే గైస్ మన ఫ్లవర్ హౌండ్, చూసారు కదా. నెక్స్ట్ అయితే మనం వాటర్ టెంపరేచర్ మ్యాచ్ చేద్దాం. టెంపరేచర్ 5 minutes అయితే మ్యాచ్ చేస్తున్నాను నేను. వాటర్ టెంపరేచర్ 5 minutes మ్యాచ్ చేశాక మన ఫీమేల్ ఫ్లవర్ హౌండ్ అయితే రిలీజ్ చేస్తున్నాను మన ట్యాంక్లో. ఫ్లవర్ హౌండ్ అయితే కొద్దిగా అయితే డల్గా అయితే ఉంది, ఎందుకంటే కొద్దిగా స్ట్రెస్గా అయితే ఉంది. ఇప్పుడే కదా వాటర్ చేంజింగ్ చేశాను, అందువల్ల అనుకుంటా. ఇప్పుడు క్యాప్ అయితే పెడుతున్నాను, ఎందుకంటే జంప్ చేయకుండా సెటప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నేను దీనికి నేమ్ పెడదాం అనుకుంటున్నాను. ఏ నేమ్ పెట్టాలో కామెంట్ చేయండి. మన పేజ్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.